సరే అండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా ఈ రీతిగా కూడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకునేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయం బాగా ఆలస్యమైంది. సరే, ఏదేమైనప్పటికీ కొన్ని నిమిషాలు మనం దేవుని లేఖనాలని మనం నేర్చుకుందాం. ఈ సమయంలో జ్ఞాపకార్థం అని చెప్పి ఉన్నారు. దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మానవుని యొక్క జీవితము స్వల్పమైనటువంటి, అవునండి, దేవుని యొక్క లేఖనంలో మనం చూసినప్పుడు స్వల్పమైనట్టుగానే ఉంది. జీవితాలు ఎలాంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో నీటి బుడగ లాంటిదని, ఆవిరి లాంటిదని, గడిపూ లాంటిది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనుషుడు ఎవరు కూడా శాశ్వతంగా జీవించేవారు ఎవరు లేరు. అందుకనే ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ముందుగా చెప్పిన సోదరులు ఒకవేళ జ్ఞాపకం చేసి ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైనటువంటి మాట తెలియజేశారు. అవును, ఎవరు నీతిమంతులు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు సువార్తను ఎరిగి ఆయనకి విధేయులై ఈ లోకంలో బ్రతికినటువంటి వారు మాత్రమే నీతిమంతులండి. అవునండి, లోకంలో పాపం ఉంది. పాపం చేతనే మనుషునికి మరణం వచ్చేసింది. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారు. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటిది? మరణం. అది ఆత్మీయ మరణం. ఇక్కడ దేవుడి పిల్లలుగా ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు ఈ జీవితంలో మరణం అనేటువంటిది అందరికీ సంభవిస్తుంది. కానీ నీతిమంతులుగా మరణించినటువంటి వారికి ఎలాంటి బాధ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండవాలి. ఎందుకంటే మనకు ఒకరు ఉదాహరణగా ఉన్నారు. మనం శరీరధారిగా ఈ లోకంలోకి ఎలా వచ్చామో, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి శరీరధారిగానే వచ్చి ఉన్నారు. ఏ ఆదాము ద్వారా అయితే ఈ భూమి మీదకి పాపం వచ్చిందో, కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. అంటే మన మరణానికి ఒక మరణించినా కానీ ఏమి కాదు అనేటువంటి ధైర్యము ఎవరి ద్వారా కలిగింది? మనకు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలిగింది. ఎందుకంటే మనం శరీరధారిగా ఈ భూమికి ఎలా జీవిస్తున్నామో ఆయన అలానే జీవించాడు. శారీరకంగా భౌతికంగా మనుషుడు ఎలాగ మరణిస్తున్నాడో ఆయన కూడా మరణిస్తూనే ఉన్నాడు. మరణించి సమాధి చేయబడి ఆయన ఏం చేయబడ్డాడండి? తిరిగి లేపబడ్డాడు. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏం చేయొద్దంటాడండి? దుఃఖపడొద్దంటాడు. మరణం ద్వారా కుటుంబ యజమానిని కోల్పోతాము, మరణం ద్వారా ధైర్యాన్ని కోల్పోతాము, మరణం ద్వారా ఒక మనం కలుసుకోవాల్సిన, చూడవలసిన, పరామర్శించవలసిన వ్యక్తిని ఇవేవి మనం చేయలేము. కానీ మరణము దేవుని దృష్టికి విలువైనది అనేటువంటి మాట వాడతారు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. విలువైనది అని ఎందుకన్నాడంటే, యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఆయన జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అయితే ఇప్పుడు విశ్వాసం నుంచి మరణించినటువంటి వారు ఒకనాడు ఏం చేయబడతారండి? తిరిగి లేపబడతారు. ఈ జ్ఞాపకార్థ కూడికలో భౌతికంగా జీవిస్తున్నటువంటి మనము ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ జీవిస్తున్నటువంటి మనం కూడా, మన జీవితం కూడా ఏదో ఒక రోజు ముగిసిపోద్ది. అవునండి, కానీ ముగిసిపోయే లోపల మనం ఏం చేయాలంటే, మనం నమ్మకంగా బ్రతికేటటువంటి వారిగా మనము ఉండాలి. నమ్మకంగా బ్రతికేటటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించే విషయంలో, యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండే విషయంలో, ఆయన రక్షకుడుగానే ఒప్పుకున్న విషయంలో మంచిగానే ఉంటుంది. కానీ మరణం వరకు నమ్మకంగా మన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాం ఈనాడు. అవునండి, మరణం వరకు మనం ఏం చేయలేకపోతున్నామండి? నమ్మకంగా కొనసాగలేకపోతున్నాం. కానీ దేవుడు మన విషయంలో ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడైతే స్వార్థను అంగీకరించి, ఎప్పుడైతే నీవు రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడని ఒప్పుకున్నావో, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించావో,
ప్రారంభించిన నాటి నుండి మన మరణం వరకు కూడా ఎలా ఉండాలని మనం నమ్మకంగా మనం బ్రతికేటటువంటి వారిగా ఉండాలి. అది దేవుడు మనం ఇచ్చి మనల్ని కోరుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఈ భౌతిక మరణం అనేటువంటిది దేవునికి అంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అనేటువంటి మాటను అక్కడ 116వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి మీరు ఆ వచనాన్ని మీరు చూసినట్లయితే 116వ కీర్తన 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఎవరైనా చదివి సహాయం చేయండి సహోదరులు గాని. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది అనేటువంటి మాట వాడాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచి మనము బ్రతికినప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మరణం ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి విలువైనటువంటిది అనేటువంటి మాట మనం చూస్తాం. ఈనాడు దేవుడి పిల్లలుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఈ భౌతికంగా మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అదే ఎక్కడండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ప్రభువు నందు మృతులు ధన్యులు అంటాడు. ధన్యులు అనేటువంటి మాటకు అర్థం ఏంటిదండి? ఆశీర్వదించబడిన వారు. ఈ భూమి మీద భౌతికంగా మనం జీవిస్తున్నప్పుడు అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, కన్నీరు, వేదనలు అన్నీ ఉంటాయి. కానీ అదే క్రీస్తు నందు నువ్వు మృతి చెందినట్లయితే నువ్వు ఎవరిగా పిలువబడుతున్నావండి? ధన్యుడిగా మనము పిలువబడుతున్నాం. ధన్యులుగా అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఈ లోకంలో శాశ్వతంగా జీవించేవారు ఎవరు కూడా లేరు. శాశ్వతంగా జీవించేవారు ఎవరు కూడా లేరు. మీకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైన వయసు కలిగినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడైతే మన సంవత్సరాలు 100, 70, 80 వరకే ఎక్కువైపోతుంది. కానీ 900 సంవత్సరాలు బతికిన వ్యక్తి కూడా ఉన్నాడండి బైబిల్లో. 969 సంవత్సరాలు బతికాడు. ఎవరండి? మెతూషెల. కానీ 970 సంవత్సరాలు అతను తన జీవితాన్ని ఏం చేశాడండి? ఈ భూమి మీద మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరు జీవించేవారు లేరు. ఈ కనబడుతున్నటువంటి ఈ పంచభూతాలు కూడా శాశ్వతమైనటువంటివి కావు. కానీ దేవుడు ఇచ్చేటటువంటి నిత్య రాజ్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం ఎక్కడుందండి? పరలోకం. అంటే ఈ మన జీవితాలు శాశ్వతమైనవి కావు, ఈ కనబడుతున్నటువంటి ఈ లోకము శాశ్వతమైనది కాదు. కానీ ఏది శాశ్వతమైందంటే దేవుని చేత కట్టబడినటువంటి నివాసం ఉంది. ఆ నివాసమే ఏంటండి? పరలోకం. ఈనాడు ఈ దేవుని పిల్లలుగా ఈ కుటుంబంలో మనందరం చేరి ఉన్నాం. కానీ ఒక విషయం చేయాలి. ఏం చేయాలంటే మరణం వరకు మనం దేవుడికి నమ్మకంగా బ్రతికేవారిగా ఉండాలి. రక్షించబడిన వారైతే రక్షించబడి దేవుని కొరకు జీవించేవారిగా ఉంటూ దేవుడి ఇచ్చేటటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన సోదరులు వందనాలు తెలియజేస్తూ నిన్న మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి చక్కని మాటలు దేవుని మాటలు వినిపించినటువంటి నరేష్ గారు ప్రత్యేకంగా మనం తెలియజేస్తున్నాం. మరి యొక్క సమయం ముందు మనం ఇంతగా ఎదురు చూస్తున్నటువంటి మరి అబ్రహం సార్ గారు ఉన్నారు. వారు కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనకి వినిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ అవకాశాన్ని వారికి ఇస్తున్నాం. మొదటిగా పరమందున్న దేవుడు, మహామహుడు, మహిమాన్వితుడు, దయగలిగినటువంటి తండ్రి, మన ఆత్మలకు తండ్రి, ఆయనకు మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ దేవుడి పరిశుద్ధులు, దేవుడి కొరకు బ్రతికే బిడ్డలు మీరు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ సరే, ఇంతవరకు చాలా విషయాలు ఇంకా బోధించుకునే సమయం కాదు అని నాకు అర్థమవుతుంది. ఇది సమయం కాదు. మీరు ఏ టైం కూడుకున్నారో నాకు తెలియదు. దాదాపు మాటలు అయిపోయాయి, వాక్యాన్ని బోధించడం కూడా అయిపోయింది. ఇప్పుడు నాతో కూడా వచ్చినటువంటి సహోదరులు మాట్లాడారు. ఇంకా మాట్లాడాలి అంటే ఇది సమంజసం కాదు. సరే, అయినా సరే మీ ఓపిక, మీకున్నటువంటి గౌరవం దేవుని మీదనే కాదు, చనిపోయినటువంటి పెద్దలు, దివంగత నాయకులు, కుటుంబ యజమానులు, దేవుడు పరిశుద్ధులు, ప్రియులు రాయి రంగయ్య గారి పట్ల మీకున్నటువంటి ఆగ్రహాభిమానాలు, అలాగే మహాదేవుని ఎడల మీకున్నటువంటి కృతజ్ఞతను బట్టి సంతోషిస్తూ కొన్ని విషయాలు అది ఏమిటంటే
మరణాన్ని గురించి భయపడింది ఎవరు? మరణం అంటే అందరికీ భయమే. మరణము చేయజాలనివి కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? మరణిస్తే అంత అయిపోయింది, ఇంకేముందండి, అంత కథం అనుకుంటున్నాం. దేంతో? మరణంతోనే మన చాప్టర్ క్లోజ్ అనేది మనకున్న జ్ఞానం. ఇదేగా మనం నేర్చుకుంటాం, చూస్తుంది. మరణిస్తే ఇంకేముండదు, అంత అయిపోయింది, ఇంకేం లేదు అని అనుకుంటున్నాం మనం. విత్తనము చచ్చిపోతేనే అయిపోద్ది అంత. ఏమండి, విత్తనం చచ్చిపోతే అంత అయిపోయినట్టేనా? కాదు కదా. విత్తనం చచ్చిపోతేనే అది తిరిగి మొలకెత్తుద్ది. మొలకెత్తితేనే కొన్ని వేల గింజలను ఇవ్వగలుగుతుంది, ఫలిస్తుంది. మనుషుల ఆకళ్ళు తీరుతాయి, పక్షుల ఆకళ్ళు తీరుతాయి. మరలా విత్తడానికి అవి మరి గింజలుగా ఉపయోగపడతాయి. మరొక కొత్త చెట్లకు నాంది అవుతాయి. ఏవి? విత్తనాలు. విత్తనమే చచ్చిపోయింది, చచ్చిపోయిన తర్వాత అయిపోయింది అనేది కాదు. అది ఎంత నిజమో, ఎంత వాస్తవమో, చనిపోయినటువంటి వారందరి విషయంలో కూడా ఇంత గొప్ప సత్యము మరణం వెనకాల ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎంతకు మరణం అంటే ఏంటి? మరణం అంటే పరమందున్న దేవుడు భార్యాభర్తల యొక్క సంబంధంలో, తల్లుల యొక్క గర్భంలో రెండు పదార్థాలను జతపరుస్తున్నాడు. ఏంటిది? ఒకటి శరీరం, రెండవది ఆత్మ. దాదాపు 9 నెలలు అక్కడ నుంచి తల్లి గర్భంలో ఏకమై ఈ భూమి మీదకి వస్తాడు శిశువు. భూమి మీదకి వచ్చిన శిశువు 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30, 40, 50, 60, అధిక బలం ఉంటే 70, 80, 90 అయినా సరే మరణిస్తాడు. మరణించడం అంటే ఏంటి అర్థం? తల్లి గర్భంలో ఏకమైనటువంటి శరీరాత్మలు ఏమవుతాయి? వేరుగా అవుతాయి, అంటే సపరేట్ అవుతాయి. డెత్ అంటే అర్థం ఏంటంటే, డెత్లో 5 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకునే ఉన్నారు. డి అంటే డిపార్టేషన్, అంటే ఎడబాటు. ఏది ఎడబాటు? శరీరం నుండి ఆత్మ యొక్క ఎడబాటు, అదే డిపార్టేషన్. ఆ డిపార్టేషన్ జరిగితే మనమే ఉంటున్నాం అంటే వ్యక్తి చచ్చిపోయాడు అని అంటున్నాం. వ్యక్తి చావాలా? ఎవరు చావాలా? వ్యక్తిలో నుండి ఆత్మ వేరైంది. వేరే ఇక్కడ వ్యక్తి ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఏది ముఖ్యమండి? మనం ఎంతసేపు శరీరమే ముఖ్యం అనుకుంటున్నాం. శరీరం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? ఆత్మ ముఖ్యం. చెయ్యి కాలింది, అబ్బా అన్నది శరీరమా, ఆత్మ? మీరు అర్థం చేసుకోండి బాగా. మన బంధువులు చనిపోయారు, రంగయ్య గారు చనిపోయారు, కుటుంబం ఈ రోజు కూడా జ్ఞాపకాలు చేస్తూ ఉంది. జ్ఞాపకం చేస్తుంది శరీరమా, మనుషుల్లో ఉన్న ఆత్మల? మనుషులలో ఉన్న ఆత్మలు చనిపోయిన మన వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాయి, కానీ మన శరీరాలు జ్ఞాపకం చేసేవి కావు. శరీరము ఏమాత్రం ప్రయోజనకరమైనది కూడా కాదు. శరీరము జస్ట్ ఐడెంటిటీ. దేనికి ఐడెంటిటీ? వీరిలో ఉన్న ఆత్మకు ఈ శరీరం ఏమైంది? గుర్తింపు మాత్రమే. మీరందరికీ గుర్తింపు ఇవ్వడానికే శరీరం. ఈ ఆత్మకు గుర్తింపు ఆ శరీరం, ఆ ఆత్మకు గుర్తింపు ఆ శరీరం, ఈ ఆత్మకు గుర్తింపు ఈ శరీరం. శరీరము కేవలం ఐడెంటిటీ మాత్రమే, కానీ అసలైనటువంటి క్యారెక్టర్ దానికి లేదు. అబ్బా అనేది అది కాదు, అమ్మ అనేది కూడా అది కాదు. కాబట్టి ఇక్కడ బహుశ్రేష్టమైనది మనలో ఉంది. ఏంటిది అది? అదే ప్రసంగి ఏమంటాడంటే, మన్నైనది వెనుకటి మననే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దానిని దయచేసిన తండ్రి యొద్దకు. కాబట్టి ఇట్ ఈస్ ఏ డిపార్టేషన్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ఫ్లెష్. శరీరానికి మధ్య ఉన్నటువంటి గొప్ప సంబంధమే జీవితం. ఆ ఎడబాటే. ఇక రెండవది, అందులో ఈ అనే ఒక అక్షరం ఉంది. డెత్ లో ఈ అనే అక్షరం ఉంటుంది. అది ఏంటంటే ఎవ్రీ వన్స్ ఎంగేజ్మెంట్. ప్రతి వారు దాన్ని ఎంగేజ్ చేయాలి. దేన్ని?
మరణాన్ని తప్పించుకు తిరిగే నరుడు ఈ భూమి మీద లేడు. లేడు. వారు ఎంతటి వారైనాను మరణించాలి. నేను ఎలక్షన్లో ఓడిపోయిన వాడు ఒక రోజు మరణిస్తాడు, గెలిచిన వాడు కూడా మరణించాల్సి ఉంటుంది. మరణం నాకు లేదు అనడానికి అది ముఖ్యమంత్రి వల్ల కాదు, ప్రధానమంత్రి వల్ల కాదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 వచనంలో అంటాడు, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను అని అంటాడు. నియమించడం అర్థమేంటిది? ఇట్ ఈస్ అపాయింటెడ్. ఎవ్రీ వన్స్ అపాయింట్మెంట్. ఇది ప్రతి వారు ఈ అపాయింట్మెంట్ లోకి రావాలి. దేనిలోకి? నేను మరణించాలంటే కుదరదు, నువ్వు మరణించాల్సిందే. ఎందుకు? దేవుడు ఏర్పాటు చేసినటువంటి అపాయింట్మెంట్ అది. నువ్వు అందులోకి రాకుండా నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. డెత్ లో ఇంకొక అక్షరం ఉంది, ఏంటంటే అడ్మోనిషన్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి హెచ్చరిక. చనిపోయిన రంగయ్య గారు నాకు చెప్తున్నారు ఈరోజు పాఠం ఏమని, ఓ అబ్రహాం, నీవు కూడా ఒక రోజు మరణించవలసిన వాడివే. ఒక్క రంగయ్య గారే కాదు, ఈ భూమి మీద బ్రతికి చనిపోయిన మన పెద్దలందరూ, మన శత్రువులందరూ, మన తోబుట్టువులందరూ, మన అమ్మలు, మన నాన్నలు మనకు పాఠాలు చెప్తున్నారు రోజు. ఏమని? సమాజం చూస్తే పాఠం చెప్పుద్ది. ఏమని? అయ్యా, నువ్వు కూడా ఒక రోజు నా దారిలోనే రావాల్సిన వాడివి. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఈ బ్రతుకును కొనసాగించు అని అడ్మోనిషన్ చేస్తున్నారు నాన్న. మరణం ఒక హెచ్చరిక. అందులో ఒక టీ ఉంటుంది డెత్ లో. టీ అంటే ట్రూత్ ఫర్ రెజరెక్షన్. చనిపోవడంతోనే పని అయిపోయేలా, చనిపోయిన తర్వాత ఇక అసలు కథ. ఇప్పుడు నాకు ఈ లోకం ఉందని అర్థమైందండి. ఎప్పుడు ఈ లోకం ఉందని నాకు ఎప్పుడు అర్థమైంది? కొంచెం ఆలోచన చేయండి. నేను తల్లి గర్భం నుండి లోకానికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏమని, ఈ లోకం ఉందని. పరలోకం ఉందని కూడా నాకు తెలియదు. ప్రభు చెప్తున్నాడు, అక్కడి నుంచి వచ్చాడు, తిరిగి అక్కడికి వెళ్ళిన ఆయన చెప్తుంటే అర్థమవుతుంది ఏమని, పరలోకం అది ఉందని నీకు నాకు కూడా ఒక రోజు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైంది? అది పుడితే ఈ లోకం ఉందని తెలిసిన నీకు చనిపోతే ఈ మరొక లోకం ఉందని తెలుసు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ సమ్ టైం. కొంత టైం వరకు మనం వేచి ఉంటే కానీ అది మనకు అనుభవంలోకి రాదు. పుడితే తెలిసింది ఈ లోకం, చచ్చిపోతే తెలిసేది మరొక లోకం. పుట్టకపోతే ఈ లోకం మీకు ఉందని లేదు, చనిపోకపోతే మరో లోకం ఉందని కూడా తెలియదు. ఇది ఒక గొప్ప ట్రూత్. అది అంతేకాకుండా ఇట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ రిజరెక్షన్. చనిపోవడంతో అంత అయిపోదు, పునరుత్థానం అనేది ఒకటి ఉంది. లోకంలో చాలా ఇజాలు ఉన్నాయి. ఏ ఇజం? హిందూయిజం, గాంధీయిజం, అంబేద్కరిజం, బుద్ధిజం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. ఇజాలన్నీ కూడా సావడం, బొందలోకి వెళ్ళిపోవడమే. ఇజం అంతా గదే. పుట్టడం, ఎరగటం, చనిపోవటం, సమాధిలోకి వెళ్ళి కథం. అదే మార్క్సిజం, అదే బుద్ధిజం, అదే లెనినిజం, అదే గాంధీయిజం, అదే హిందూయిజం, అదే ఈ లోకంలో ఉన్న ఇజాలన్నీ కూడా అవే. బట్ క్రైస్తవ్యము ఇజం కాదు. ఏంటిది? ఇట్ ఈజ్ ఇటీ. క్రైస్తవ్యం క్రిస్టియనిజం అంటాడు ఎవడన్నా. క్రిస్టియనిజం అనరు, యానిటీలో ఏముంది? ఇట్స్ నాట్ ఇజం. పుట్టి చావడం కాదు ఇందులో ఉన్న కథ. ఇది కథ కాదు, వాస్తవం. ఇదే ఇందులో ఉంది. ఇందులో ఏముందంటే యానిటీ ఉంది. యానిటీ అంటే అర్థం ఏంటంటే ఈ ఆత్మకు చావు, ఇది నిరంతర ప్రవాహం. దేవుడు సజీవుడే, జీవము కలిగిన దేవుని నుండి ఎక్కడికి వస్తాం? భూమి మీదకి వస్తాం. తిరిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి తిరిగి వెళ్తాం. ఇదంతా కూడా ఈ వ్యాపకంలో ఏముందంటే ఇందులో ఇజం లేదు. ఏముంది? యానిటీ ఉంది, క్రిస్టియానిటీ. ఈ ఇటీలో మానవ ఆత్మ తిరిగి దేవునితో మమేకం అవుతుంది. అది క్రిస్టియానిటీ. అందుకే మీరు శారీరకంగా మీరు చంపు వారికి భయపడవచ్చు, కానీ ఆత్మను చంపు వారికి మరి ఎక్కువగా భయపడాలి అని అన్నాడు. అంటే అర్థం ఆత్మను చంపేది ఈ భూమి మీద ఎక్కడ?
ఎవరూ చంపలేరు. ఫలానా దగ్గర వాడు ఎవరు హత్య చేసేవాట, వాడు హత్య గావించబడ్డాట, ఏం చెప్పాడు? ఏమే ఆ శరీరాన్ని ఆత్మని లేకుండా చేసింది. అది కథ. అంత మించి ఏదేమీ లేదు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి దీని ద్వారా ఏం నష్టం జరుగుతూ ఉంది? ఇంకొక అక్షరం ఉంది, అదొకటి చూసుకుంటే మనకు అయిపోతుంది. డెత్తులే ఇంకొకటి హోమ్ ఫర్ ఎటర్నిటీ, నిత్యత్వపు గృహం అందులో అడిగిపోయాడండి. రంగయ్య గారు అడిగిపోయాడు. దేవుడు నమ్మాడా? నమ్మిపోయాడా? నమ్మకుండా పోయాడా? నమ్మిపోయాడు. ఆయన ఎంత గొప్ప ధన్యుడో. ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు అని నమ్మి యేసు క్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడిని అంగీకరించి తన దినములు వచ్చినప్పుడు దేవుని మహాపిలుపుకు లోబడి ఆయన వెళ్తాడు. ఏముంది ఆయనకు? నిత్య జీవం. ఏమున్నది అంటే దేవునితో సంబంధం ఉంది. దేవుని దగ్గరకు వెళ్ళాడు. అర్థమైంది కదా? అంటే హోమ్కి వెళ్ళాడు. హోమ్ ఇది కాదు. హోమ్ ఇది శాశ్వతమైన హోమో కాదు. శాశ్వతమైన హోమ్ ఉంది, ఎటర్నల్ హోమ్ ఉంది. హోమ్ ఇన్ ఎటర్నిటీ అనేది చివరి అక్షరం యొక్క అర్థం. ఇక మరణం చేయజాడవి కొన్ని మీరు చెప్పగలిగితే మంచిది. చనిపోయింది అయిపోయింది అనుకునే మనము కొన్ని మాటలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరణం ఏం చేయలేకపోయింది. ఈరోజు ఏం జరుగుతుందండి రంగయ్య గారి విషయంలో? జ్ఞాపకార్థం. ఎన్నేళ్ళు అవుతుంది? 23 years. 23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఎడబాటు, మన నుండి ఎడబాటు, శరీరం నుండి ఆయన జీవం కూడా. అయినా ఏం చేయలేకపోయింది మరణం. ఏం చేయలేకపోయింది? మన మదిలో అంటే మనస్సులో మన వారి యొక్క జ్ఞాపకాలను లేకుండా చేయటం, తుడిచిపెట్టడం, దానివల్ల కాల. దేనివల్ల? మరణం వల్ల అయిందా? 23 సంవత్సరాల్లో ఏమన్నా చెడిపిందా? ఆ స్మృతులను ఏమన్నా తుడిచివేసిందా? ఆ జ్ఞాపకాలను ఏమన్నా తుడిచిందా? నో. అంటే మరణానికి చేతగానిది ఉంది. ఏంటిది? జ్ఞాపకాలను తుడిచిపెట్టడం దానివల్ల. సరే, ఇంకేదైనా చెప్పండి. ఆలోచన చేయండి, కొంచెం ఆలోచన చేయండి, జవాబులు దొరుకుతాయి. ఈ భూమి మీద చాలా మంది మహామహులు ఉన్నారు. ఈ ఊర్లో గొప్ప నాయకుడు ఉండి ఉంటాడు, నాకు తెలియదు. నేలమల్లిలో చాలా మంచోడు ఉంటాడు నాయకుడు. ఒక ఆయన ఉంటాడు, ఈ ఊరిని పరిపాలించడంలో కానీ లేకపోతే కమాండ్ చేయడంలో కానీ ఒక మంచి నడిపింపు ఇచ్చినటువంటి నాయకుడు ఉంటాడు. ఇక్కడ ఎవరైనా తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు అసలు లేవా ఇక్కడ? నాయకుడు ఉంటాడు ఇక్కడ. ఒక గొప్ప నాయకుడు ఉండి ఉంటాడు ఈ ఊరికి సంబంధించిన మంచి నాయకుడు. ఆ నాయకుడి యొక్క కీర్తిని ఈ మరణము తుడిచిందా? మనకన్నీ స్తూపాలే కనపడుతున్నాయి. వాళ్ళందరూ ఎవరు? నాయకులు కదండి. ఈ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి నాయకులు, విప్లవాన్ని కొనసాగించిన నాయకులు, తిరుగుబాటు చేసిన నాయకులు, ప్రజాస్వామ్యాన్ని స్థిరపరిచినటువంటి స్థాపించిన నాయకులు, సామ్యవాదం కొరకు పోరాటం చేసిన నాయకులు. మరి వాళ్ళకి పోయిందా ఏమన్నా? వాళ్ళ కీర్తి పోదు. ఒకవేళ స్తూపాలను నువ్వు జరగొట్టవచ్చు కానీ, దిమ్మెలు ఓడగొట్టవచ్చు కానీ ఏం చేయలేము. కీర్తిని చెడగొట్టడం మన వల్ల, మరణం వల్లనే కాలే, నీ వల్ల నా వల్ల ఏమవుతుంది అంటే కీర్తి ప్రతిష్టలను ధ్వంసం చేయటం మరణం వల్ల. ఇంకా ఇంకొకటి, చనిపోయిన అన్నాం. చనిపోయిన శరీరాలు ఏమైనాయి? మట్టిలో కలిసిపోయాయా? కలిసిపోయాయి. కానీ ప్రభు రాకడ వేళ మరలా శరీరాలు ఏమవుతాయి? తిరిగి లేస్తాయి. అంటే అర్థం ఏంటి? అంటే శరీరాలను సమాధిలో బొందబెట్టి ఉంచడం కూడా దానివల్ల, దేని వల్ల కాదు, మరణం వల్ల. ఇంకొకటి, మన ప్రజెన్స్ ఎక్కడుంది ఇప్పుడు? చనిపోయిన నీతిమంతుల ఆత్మల యొక్క ప్రజెన్స్ పరదేశంలో ఉంది. అది దేవుని సముఖంలో ఉండబోతుంది. ఆ ప్రజెన్స్ ను ధ్వంసం చేయటం అవుద్దా? మరణం వల్ల అవుద్దా? నీతిమంతుల ఆత్మలకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే
పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. పరలోకాన్ని మనకు అందకుండా చేయడం మరణం వల్ల అవుద్దా? నో. అంటే ఏమేమి కావు నువ్వు మనసు పెట్టి ఆలోచన చేస్తే మరణం వల్ల కానివి చాలా చాలా ఉన్నాయి. శరీరాలను అలాగే సమాధిలో ఉంచడం దాని వల్ల కాదు. శరీరము ఆత్మలు మరల కలిసే అవకాశం ఉంది. ఎక్కడ? క్రీస్తు ప్రభు యొక్క రాకల్లో. మరలా కలవకుండా ఏమన్నా ఆపుద్దా? ఏది? మరణం. నో. ఇది మీకు అర్థమైతే చాలు. ఈ నిరీక్షణతో మీరేం చేయండి? మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు. మరణం అనేది ఒక తాత్కాలికమైన కార్యక్రమం. అది ప్రస్తుతం సంభవిస్తుంది. అది అందరికీ సంభవించేదే, మనకు కూడా సంభవించేదే. దానితోనే పని అంతా అయిపోవాలి. అసలు పని అంతా ఎప్పుడుంది? మరణించిన తర్వాత ఉన్న కార్యక్రమమే విశేషమైనటువంటి కార్యక్రమం అని మీరు ఈ విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని మరి మరణాన్ని జయించిన ప్రభు పక్షాన మీ మద్దతు లేదా మీ విశ్వాసాన్ని ప్రకటించమని తెలియజేస్తూ మరి గతించిపోయినటువంటి పెద్దలు అందరినీ, సంజయ్ గారే కాదు వారి అమ్మ నాన్నను కూడా నేను జ్ఞాపకం చేయాలనుకోవాలి. మరణించిన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటాను. అలాగే మరణాన్ని జయించిన ప్రభువుని మనం ఏం చేయాలి? ఏమండి? మరణాన్ని జయించి దీన్ని నిజాలను ఇటీగా మార్చింది ఎవరంటే మన ప్రభువే. కాబట్టి ఆయన యందు మీరు నమ్మిక బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ నాకు సమయం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ సార్. మరణం గురించి మరింత గొప్పగా చెప్పినటువంటి అబ్రహం సార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి సార్కి ఆరోగ్యం బాగాల, ఆ గొంతంతా సరిగా లేదు. ఎందుకంటే రానున్నాడు ఒక మాట, నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఎలా ఉంటుందో మరి అని చెప్పేసి అన్నాడు. కానీ ఆయన రావటం మనకు సంతోషకరం. ఆయన ద్వారాగా మరణంలో 2 రకాలు, ఆత్మ శరీరము, మరి దీని గురించి ఇంకా చక్కగా విభజించినటువంటి సార్కి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాను. మరి మనందరం కూడా చక్కగా అర్థమయ్యే విధంగా బోధించాలి. ఎందుకంటే సార్ది చాలా సంవత్సరాల అనుభవం. ఏ సబ్జెక్ట్ అయినా సరే అవలీలగా మనకి అందించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని ఎక్కడైనా సరే నేను సార్ని ఏ కార్యక్రమైనా ఇన్వైట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మరి యొక్క జ్ఞాపకాల గుడికలు ఇంత ఘనంగా జరిపించినటువంటి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని మనం ఇంకా ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి సుందర బ్రదర్ గారు వచ్చి యొక్క కార్యక్రమాన్ని ముగింపుగా ప్రార్థన చేయవలసిందిగా. సరే, ఓకే. నరేష్ గారు మరి యొక్క ముగింపు ప్రారంభం చేయవలసిందిగా నేను బ్రదర్ గారికి ఇస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతులను మా సర్వాధికారైన మా ప్రియ పరలోకమందున్న మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఈ యొక్క ప్రాంతానికి మమ్మల్ని క్షేమకరంగా నడిపించారు తండ్రి. కుటుంబంలో నా తండ్రి రంగయ్య గారి జ్ఞాపకార్థంలో మీరు పాల్గొంచుకొని నా జీవితం యొక్క విలువను గురించి, మరణము ఎటువంటి విషయాలను నా తండ్రి లోకపరంగా జీవిస్తున్నటువంటి కుటుంబ విషయాల్లోనూ ప్రతి ఒక్కరి విషయంలోనూ మరణము భయంకరమైందే. మరణం అనేటువంటిది దాని నుంచి తప్పించుకునేవారు ఎవరూ లేరు. కానీ క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం ద్వారా నా తండ్రి మరణము మమ్మల్ని ఏమీ చేయలేదు అనేటువంటి విషయాల్ని నా తండ్రి మేమందరం కూడా నేర్చుకుని ఉన్నాం. అవును ఆయన, ఈ లోకంలోకి మీరు మమ్మల్ని తీసుకొచ్చి ఉన్నారు. తీసుకొచ్చిన మేము ఈ లోకంలో మేము బ్రతుకుతున్నప్పుడు మీ కొరకు బ్రతికేటట్టు వారిగా ఉండాలని, మిమ్మల్ని మయమపరిచేటట్టు వారిగా ఉండాలని తండ్రి మేము ఏ పని నిమిత్తం వచ్చి ఉన్నామో ఆ పనిని సంపూర్తిగా చేసి ఈ లోకంలో ఏదో ఒక దినమున మేము ప్రతి వారం నా తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినట్టు వారము. మరణించిన మరణంతో నా తండ్రి ఈ జీవితం ముగింపు కావడం లేదు, కానీ మరణం తర్వాతనే అసలైనటువంటి జీవితం ప్రారంభమవుతున్నటువంటి విషయాల్ని మీ లేఖల నుంచి మేము నేర్చుకుని ఉన్నాం. నాయన చెప్పినట్లు సహోదరులను దీవించి ఆశీర్వదించండి. కావలసిన జ్ఞానము, ఆలోచన, ఆరోగ్యం అనుగ్రహించి
ఇంకనూ నీ పనిలో బహుగా వడబడుకునే భాగ్యం దయచేయం తండ్రి. కుటుంబ యజమానిని కోల్పోయినటువంటి ఈ కుటుంబము నా తండ్రి గత 23 సంవత్సరములుగా నా తండ్రి వారు లేని లోటు నా తండ్రి కుటుంబ పక్షమున మీరున్నారు, విధవరాండ్ర పక్షమున నేను ఉన్నానని చెప్తున్నారు. తండ్రి లేని వారి పక్షాన్ని నేను ఉంటానని సెలవిస్తున్నారు. తండ్రి కుటుంబంలో వారు లేని లోటును ఉన్నప్పటికీ ఆనాటి నుంచి ఈనాటి వరకు నా తండ్రి మీరు ప్రతి విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ఉన్నటువంటి నాయన భాగ్యమ్మ గారిని తండ్రి, వారి కుమారుల్ని నాయన అనుగ్రహించిన కుమార్తెని, వారి రక్త సంబంధాలని ప్రతి వారిని కూడా మీరు కాచి కాపాడండి, మీ కొరకు భద్రపరచుకోనండి, కావలసిన ప్రతి వసతులు అనుగ్రహించండి నాయన. వారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కావాల్సిన ఆరోగ్యంలో బలమును శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఎంతో ఓపికతో నా తండ్రి ఇంతసేపు నా తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నా తండ్రి కూడుకొనివ్వండి. మిమ్మల్ని మయపరిచి ఉన్నారు. తనలో ఉంచి ప్రార్థనలో ఏకీభించిన ప్రతి వారి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి, కావలసిన ప్రతి వస్తువులను అనుగ్రహించమని విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన. తన యొక్క కార్యక్రమాలు ముగించుకుంటుండగా మీ కృప మీ కాపుదల తోడుగా వచ్చండి. ఇప్పటివరకు జరిగించిన ప్రతి కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు అందించున్నారు. ముందున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా నడిపి సాయం చేయమని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సాయం చేయమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన మనలను అడిగిపెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ నరేష్ గారు, మనం అక్కడికి వెళ్ళాలా? సరే, మీరు ఏర్పాట్లు ఉండండి. మరి తొందరగా బండ్ల మీద వెళ్దాం. నడుచుకుంటూ పోవాలంటే 1 అవర్ పడుతుంది, చాలా దూరం ఉంది. మరి ఎవరెవరైతే వెళ్తున్నారో బండి ఏర్పాటు చేసుకోండి, దాన్ని సిద్ధపడితే అయిపోతుంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, రంగయ్య గారు పెద్ద కుమార్తె పాపం ఏడుస్తూ ఉంది. 23 సంవత్సరాలైనా కూడా వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ తగ్గలేదు ఆవిడకి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా బాధ వర్ణాతీతమైనది. మరి తండ్రి గారు దూరమైనప్పటికీ మనం ప్రేమించి ఆదరించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉండాలని వారిని కోరుకుంటూ జరిగే కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.